ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతూనే అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను, మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాకుండా, రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి. అప్రమత్తంగా ఉండాలి, ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు పెడతా. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు పెడతా. నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను ముందు చెప్పను, ముందే చెప్పానుకో నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు. ఆ విండో కూడా ఎక్కువ ఉండదు. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు. రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. ఎందుకు వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు, లేకుంటే సహకరించరు. అన్నీ కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ త్రూ అవుట్ ది స్టేట్. ఇప్పటికీ ఒక 36-37 లక్షల ఇండ్లు మా వాళ్ళు తిరగగలిగారు. అటు ఒక రోజున 1,20,000, 1,30,000 కూడా ఇంటికి వెళ్తున్నారు. మేము ఏదైతే బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఇస్తున్నామో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రజల్లో. ఎక్కడికక్కడ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. కోర్ ఓటర్స్ కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో మీరు చూస్తే అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పచ్చి మోసాలు చేసి 99% మేము ఇచ్చేసామని కథలన్నీ మాట్లాడుతున్నారు. ఏమీ చేయలేదు. చాలా నామరస్ ఉన్నాయి. అన్ని చెప్పినంత తప్పులే. ఒకే టెస్ట్ అతనికి మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాను, లేకుంటే మేము ఓటు అడగను అన్నాడు. ఎందుకు అడగాలి? ఇంకా నీకు ఎక్కడ రైట్ అడిగేదానికి? నేను అడుగుతాను, ఒకటి చాలు కదా, ఇంకెక్కడవన్నీ వదిలిపెట్టేయండి. నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగను చెప్పావా లేదా? చెప్పుంటే చెయ్యి. చెప్పాడు కదా. నేను చెప్పడం కదా, నీ వాయిస్తో ఉందా లేదా? యు ఆన్సర్ దిస్. నీకు విశ్వసనీయత ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అన్నీ ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇతను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇట్ ఈజ్ టోటలీ ఫెయిల్డ్. నేను ఇలాంటి 7 కోట్లు లాయర్స్కి ఇస్తే 70 లక్షలు, లేకుంటే దాంట్లో 50% అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చాడండి. అది కూడా ఆయన పేపర్కే. మళ్ళా ఎంత స్వార్థపరుడండి. వాట్ ఇస్ దిస్? ఇది అంటే దాన్ని మనం స్పేర్ చేయాలి. కడవాళ్ళు ఎవ్వరు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నువ్వు రాబరీ చేస్తావంటే, దోపిడీ చేస్తావంటే నువ్వు నీ వ్యవస్థలకి ఎవరు అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది ఏని పరిస్థితి.